అని పెద్దగా అరిసే కదమ్మా, మైకులో చదవండి అని చెప్తున్నా కూడా అమ్మా. మైక్ లేదండి వీళ్ళ దగ్గర. ఇప్పుడు చదువమ్మా, మైక్ లేకపోయినా చదువు. తమ్ముళ్ళు వినండి, మైక్ త్వరగా ఇవ్వండి. యోసేపునకు ఐగుప్తులో తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫెరునొక ఐగుప్తీయుడు. చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి, లేకపోతే వినండి. చదివిన తర్వాత ఓ ప్రశ్న అడుగుతాను, జాగ్రత్తగా జవాబు చెప్పాలి. ఓకే రైటా తమ్ముళ్ళు? రైట్. యోసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియునైన పోతీఫెరునొక ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల వద్దన అతన్ని కొనెను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదనో తనకు కలిగిన అంతటి మీదనో అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. యోసేపు రూపవంతుడిలో సుందరుడనై ఉండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో క్షేమించమని చెప్పాను. అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును గదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరునూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లా ఇంత ఘోరమైన ఒక్క నిమిషం, ఈ పదం చాలా జాగ్రత్తగా అందరూ వినండి. మీకు ఒకవేళ పెన్ ఉంటే మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. ఈ వాల్యూమ్ కొంచెం తగ్గియండి. ఇప్పుడు నెమ్మదిగా చదవమ్మా ఆ వచనం. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె దినదినము ఆవిడ యేసోబుని మాటలాడుచుండెను గాని మాటల చేతను అతడు ఆమెతో శయనించటకైనను ఆమెతో నిమ్ముటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనిందుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను అన్నది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ రెండింటి మీద మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకోండి. ఏమన్నా తెలుసా? దేవా, నాతో మాట్లాడండి అయ్యా, నాతో మాట్లాడండి. ఇంత వేడిలో ఇలా ఇసురుకుంటా కూర్చోవలసిన అవసరం లేదు కదా. దేవుడు మాట్లాడితే వినాలనే ఆశ నీకుంటే హృదయపూర్వకంగా ప్రక్కన వాళ్ళతో మాట్లాడకుండా, ఇందాక బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నేను అలా చూస్తా ఉన్నాను. కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు, ఏం చదువుతున్నారో కూడా పట్టించుకోవట్లేదు, అలా ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఈ ఒక్కలో కూర్చోవాల్సిన అవసరం లేదు. అలా బయటికి వెళ్ళిపోవచ్చు, ఎవరేమనుకోరు. అలా బయటికి వెళ్ళి తిరగండి. ఇక్కడ కూర్చొని ఖచ్చితంగా వినటానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. తమ్ముడు, చెల్లి, చిన్న ప్రార్థన, తలల వంచి కళ్ళు మూసుకొని, దేవా, నీ మెల్లని స్వరంతో
మాతో మాట్లాడండి అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అని అడగండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఆశతో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తృప్తిగా ఇక్కడి నుంచి నువ్వు వెళతావు. ఖచ్చితంగా వెళతావు తమ్ముడు చెల్లి. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మాట్లాడే దేవా, నీ మెల్లని స్వరంతో మా అందరితో మాట్లాడండి. నిలబడిన నాకు నీ శక్తినివ్వండి, నీ బలాన్ని ఇవ్వండి, నీ ఆత్మ నడిపింపుని అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జోసఫ్ అని అనగా ఏం గుర్తొస్తుందండి? చెప్పాలి. డానియల్ అనగానే సింహాలు, జీసస్ అని అనగానే క్రాస్, సేవ్ బాలాజీ అనగానే చెప్తా ఉంటాడు. ఎన్టీఆర్ అనగానే బిగ్ బాస్, మహేష్ అనగానే స్పైడర్. ఏంటన్నా ఎన్ని మీకు ఎట్లా తెలిసే సినిమాలు చూస్తారా? మీకు చెప్పటం కోసం తెలుసుకుంటా ఉంటాను. జోసఫ్ అనగా ఏం గుర్తొస్తుంది? కళలు, వెరీ గుడ్, కళలు అనేవాడు. అసలు జోసఫ్ ఫేమస్ అవటానికి వాట్ ఈస్ ద సీక్రెట్? నీ వయసు చాలలే, నువ్వు ఆగు, పెద్దలు చెప్తారు. జోసఫ్ ఎందుకు ఫేమస్ అయ్యాడు బైబిల్లో? పాపము నుండి దూరంగా పారిపోయి ఫేమస్ అయ్యాడు. పారిపోయి ఫేమస్ అయ్యాడు తమ్ముడా. జోసఫ్ స్టోరీని వేగంగా చూద్దాం. 17 సంవత్సరాల జోసఫ్ అన్నదమ్ముల పగకి గురయ్యి, ద్వేషానికి గురయ్యి, పరాయి దేశంలో ఓ బానిసలాగా ఎంటర్ అయ్యాడు. పోతీఫర్ ఇంటిలో ఓ బానిసలాగా ఎంటర్ అయ్యాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 17. 17 సంవత్సరాల ప్రాయములో ఉన్న ఓ మంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కుర్రోడు, పాలిటెక్నికల్ సెకండ్ ఇయర్ కుర్రోడు, ఎంసెట్ రాస్తా ఉన్న కుర్రోడు. మీ అమ్మాయిని పెట్టుకుని ఏం పర్వాలేదు. ఓ బానిసలాగా ఎంటర్ అయ్యాడు. బానిసకి రైట్స్ ఉండవు. బానిసని ఏం చేసినా ఎవరు అడగటానికి వీల్లేదు. అలా పోతీఫర్ ఇంటిలో బానిసగా ఎంటర్ అయ్యాడు. అయితే మనం చదువుకున్న పాసేజ్లో ఏమని రాయబడింది? దేవుడు, చెప్పండి, దేవుడు జోసఫ్కి తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం జరుగుతుంది? అతడు వర్తిల్తా ఉన్నాడు. వర్తిల్తా ఉన్న ఈ జోసఫ్ ని పోతీఫర్ చూసి ఏం చేశాడో తెలుసా? చిన్న ప్రమోషన్ ఇచ్చాడండి. చిన్న ప్రమోషన్ ఇచ్చాడు. ఆ ప్రమోషన్ ఏంటో తెలుసా? బానిస ఏమయ్యాడో తెలుసా? పోతీఫర్ ఇంటిలో సేవకుడు అయ్యాడు, సర్వెంట్ అయ్యాడు. సర్వెంట్కి స్లేవ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. స్లేవ్కి రైట్స్ ఉండవు, సర్వెంట్కి అబ్బో ఎన్ని రైట్స్ వాళ్ళకి. అసలు ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఎన్ని హక్కులు కల్పించారో గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళని ఎలా పడితే అలా చేస్తే ఊరుకోరు కదండి, ఎలా పడితే అలా కొడితే ఊరుకోరు సర్వెంట్స్. సో ఇప్పుడు స్లేవ్గా వచ్చిన జోసఫ్ నెమ్మదిగా ఏమయ్యాడు? హీ బికేమ్ ద సర్వెంట్. సర్వెంట్ గా పనిచేస్తా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉంటా ఉన్నాడు. అతను ఏమవుతా ఉన్నాడు? వర్ధిల్లుతా ఉన్నాడు. ఇప్పుడు సర్వెంట్ చూశాడు. చూసి పోతీఫర్ ఏం చేశాడు తెలుసా? మరొక ప్రమోషన్ ఇద్దామని అనుకున్నాడు. ఇచ్చాడు ప్రమోషన్. ఏంటి ఆ ప్రమోషన్? సర్వెంట్ ఏం చేశాడు? మీరు అందరికీ జోసఫ్ స్టోరీ తెలుసా? మరి అలా ఉన్నారేంటి కామ్గా? ఏమయ్యాడు? సర్వెంట్ నుంచి ఏమయ్యాడు?
వాళ్ళ ఇంటిలో మేనేజర్ అయిపోయాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఎస్ భాషలో చెప్పాలంటే హీ బికెమ్ స్టీవార్డ్. గృహ నిర్వాహకుడు అయ్యాడు. ఈ రోజుల్లో చెప్పాలంటే మేనేజర్ అయిపోయాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం అంటా ఉంది. పొలంలో కాలు పెడితే ఆశీర్వాదం, లేకపోతే బిజినెస్ లో కాలు పెడితే ఆశీర్వాదం, పంట దగ్గర కాలు పెడితే ఆశీర్వాదం. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అంచులంచులుగా ఎదుగుతా ఉన్నాడు. బైబిల్లో మాట ఏమని ఉంటుందో తెలుసా? దేవుడు పోతీఫర్ ఇంటి వారిని ఆశీర్వదించాను. దేన్ని బట్టి? జోసెఫ్ని బట్టి. ఇంగ్లీష్ లో చాలా బాగుంటది. గాడ్ బ్లెస్డ్ పోతీఫర్ హౌస్ హోల్డ్ బికాస్ ఆఫ్ జోసెఫ్. యోసేపుని బట్టి దేవుడు పోతీఫర్ ఇంటి వారిని ఆశీర్వదించాడు. దినదినం అంచులంచులుగా పోతీఫర్ ఇంటిలో ఎదుగుతా ఉన్నాడు. అలా ఎదుగుతా ఉన్న జోసెఫ్ మీద ఓ అమ్మాయి కన్ను పడింది. ఈ రోజుల్లో చెప్పాలంటే మెసేజ్లు పెడతా ఉంది. హాయ్ జోసెఫ్, హాయ్ స్మార్టీ. జోసెఫ్ గురించి ఏమని రాయబడింది? ఎలా ఉన్నాడని రాయబడింది? నల్లగా, పొట్టిగా, లావు ముక్కేసుకుని అలా ఉన్నాడా? ఏమని రాయబడింది జోసెఫ్ గురించి? అతడు రూపవంతుడును రెండు ఒకటేనా? లేదు. రూపం అనేదల్లా ఫిజిక్, సుందరం అనేలా మొహానికి సంబంధించింది అనమాట. అంటే కొంతమంది మొహం చాలా బాగుంటుంది నాకులాగా, కానీ కింద ఎక్కడో అవుడు ఉంటుంది. 6 ప్యాక్ బదులు ఫ్యామిలీ ప్యాక్, లేదా కొంచెం నడ్డో ఏదో ఒకటి ఉంటా ఉంటుంది. ఆ టైపు కాదు. కొంతమందికి ఇక్కడ నుంచి ఇక్కడ చాలా బాగుంటారు, ఫిట్నెస్ ఉంటుంది, కానీ లావు పెదాలో లావు ముక్కో ఉంటుంది అనమాట. చాలా మందిని చూస్తూ ఉంటాం అలా. జోసెఫ్ వాజ్ నాట్ లైక్ దట్. ఫేస్ సూపర్, ఫిజిక్ సూపర్. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇష్టం వచ్చిన హీరోని పెట్టుకోండి అక్కడ. మహేష్ బాబు లాంటాడు, పవన్ కళ్యాణ్ లాంటాడు, లేకపోతే ఇంకెవరు చెప్పండి. పర్లేదు, ఏమనుకోండి ఏమన్నా. మీరందరికీ హీరోలు పేర్లు మాకు తెలియవు అంటే నమ్మే అంత చాలా అందగాడు. సో పోతీఫర్ భార్య ని ఆకర్షించాడు. అంటే తను ఆకర్షితురాలైంది. దేన్ని బట్టి? బికాజ్ ఆఫ్ హిజ్ ఫిజిక్, తర్వాత బికాజ్ ఆఫ్ హిజ్ పనిలో ఏం చూపిస్తున్నాడండి? స్కిల్నెస్. అందుకని బైబిల్ మాట ఉంటుంది తెలుసా? తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా వాడు రాజుల ఎదుట నిలబడతాడు. అంటే అప్పగించిన పనిని స్కిల్గా చేస్తున్నారనుకోండి, ఇట్టే ఆకర్షించబడతా ఉంటారు ప్రజలు. ఆకర్షితురాలవుతుంది ఆవిడ. అంత మాత్రమే కాదు, ఇంకా మనోడు ఎలాంటి తెలుసా? దైవ భయం కలిగినోడు కాబట్టి ఆకర్షితురాలవుతా ఉంది. మెసేజ్లు పంపిస్తా ఉంది. హాయ్ జోసెఫ్, హాయ్ స్మార్టీ, హాయ్. మనోడు రెస్పాండ్ అవట్లా. హాయ్ అనగానే ఎక్కడి నుంచి వచ్చింది నెంబర్ కనుక్కొని మళ్ళీ హాయ్ ఆయన పవన్ హాయ్ అని పంపించలా, పట్టించుకోవట్లేదు అటువంటి మెసేజ్లని. కానీ ఈవిడేం చేస్తుందంటే అక్కడ ఏమని రాయబడింది? దినము వదల్పా. కాలేజీలో కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు కదా, చదువుతానే ఉంటారు. హాయ్ ప్రేమ్, హాయ్ పవన్, హాయ్ సంధ్య, హాయ్ ఊనే హాయ్ అంటారు. ఈ అమ్మాయి హాయ్ అందా హాయ్ లాంటి తీసుకెళ్ళిపోతాడు ఆడు. జోసెఫ్ అమ్మాయి దగ్గర నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లకి ఏం కొట్టలేదండి, ఏం కొట్టట్లేదు. ఫ్రెండ్ రిక్వెస్ట్లకి ఏం కొట్టట్లేదు, యాక్సెప్టెన్స్ కొట్టట్లా.
వదులుతారా కొంతమంది? నువ్వు యాక్సెప్ట్ చేయనంత మాత్రం వదులుతారా? దినదినం 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 చాలా మంది అలా ఎంత పడతారు. మీరు ఎలా చెప్తారంటే ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు. జోసఫ్ పని చేసుకోవడానికి వచ్చాడు. చాలా రోజుల నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే పట్టించుకోవట్లేదు. ఈ రోజు ఏదో ఒకటి చేసేద్దాం. వచ్చింది, బలవంతం చేసింది. అప్పుడు ఒక మాట అన్నాడు కదా, ఇందాక అండర్లైన్ చేశాం, చదవండి ఆ మాట. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందినని తన యజమానుని, ఈ పోతీఫర్ భార్య ప్రతిరోజు శోధిస్తా ఉంది. ఒకవేళ ఆ శోధనకి లొంగిపోయి ఉంటే, అంటే తన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఉంటే, జోసఫ్ కి చాలా లాభాలు ఉన్నాయి. లక్కీ ఛాన్స్ అనుకోలేదు జోసఫ్, మంచి ఆఫర్ రా అని అనుకోలేదు. ఇంకోటి తెలుసా, జోసఫ్ ఫాదర్ లేడు, మదర్ లేడు అక్కడ చూడటానికి. చామన్ లాంటి వాళ్ళు లేరు, పాస్టర్ గారు లేరు, బైబిల్ లేదు. ఇది పాపం, ఇది అది అని చెప్పడానికి ఫుల్ బైబిల్ లేదు ఆ టైంలో. ఎవరు చాలాసార్లు మనం పాపం ఎందుకు చేయవో తెలుసా? మీకు తెలుసా తమిళ చెల్లెళ్ళు, పాపం చాలా మంది ఎందుకు చేయరో తెలుసా? దొరికిపోతారేమోనని చేయరు చాలా మంది. కొంతమంది ఎందుకు చేయరో తెలుసా? అవకాశం రాదు కాబట్టి చేయరు. కొంతమంది దొరికిపోతానేమోనని పాపం చేయరు. చూస్తే ఏమైపోతాను, పరువు పోయింది, ఏమైపోతుందో అందుకు చేయరు చాలా మంది. కానీ జోసఫ్కి ఎవరు చూసేవాళ్ళు లేరు, పరువు పోవటానికి పరిస్థితులు లేవు అక్కడ అసలు. కానీ ఏమంటున్నాడో తెలుసా? ఇంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా ఎలాగు పాపము చేయగలను? ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హోలీ. పరిశుద్ధతని ప్రేమించే వ్యక్తి, పరిశుద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తి, పరిశుద్ధంగా జీవించాలి, నా దేవుణ్ణి నేను బాధ పెట్టకూడదు, నా దేవుణ్ణి నేను దుఃఖ పెట్టకూడదు నిర్ణయించుకున్న వ్యక్తి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ హోలీ. ఏంటి హోలీనెస్ అంటే? పరిశుద్ధత అంటే ఏంటి చెప్పి నేను నా వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధత అంటే ఏంటి? మేము డాక్టరీన్స్ టీచ్ చేస్తూ ఉంటాం. దాంట్లో బీసీ క్యాంప్ అనే దాంట్లో శాంటిఫికేషన్ అనే ఒక డాక్టరీన్ చెప్తా ఉంటాం. శాంటిఫికేషన్ అంటే ఏంటి అని అంటే పరిశుద్ధపరచబడటం అని. శాంటిఫికేషన్ పరిశుద్ధపరచబడటం అని. ఏంటి దాని అర్థం అని అంటే, శాంటిఫికేషన్ ఆర్ హోలీనెస్ అని అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్ అని, సెపరేషన్ అని అర్థమవుతుందా? అంటే తెలుగులో వేరుగా ఉండటం, వేరు చేయబడటం. దేని నుంచి వేరు చేయబడటం? పాపం నుండి. ఎవరి కోసం వేరు చేయబడటం? పరిశుద్ధుడైన దేవుని కొరకు సెపరేట్ గా జీవించాలి, వేరు చేయబడాలి. పాపం నుండి, లోకం నుండి, లోక ఆశల నుండి విశ్వాసి, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి వేరు చేయబడాలి, సెపరేట్ గా ఉండాలి. ఎవరి కోసం? దేవుని కోసం. సో ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో చెప్పండి. సెట్ అపార్ట్, సెపరేషన్, వేరు చేయబడటం. దేనికోసం వేరు చేయబడటం? దేవుని కొరకు వేరు చేయబడటం. దేని నుండి వేరు చేయబడటం? పాపం నుండి, పాప ఆశల నుండి వేరు చేయబడటం. వీటిని రెండు విషయాలుగా మీ మధ్యలోకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకొక రకంగా చెప్పాలంటే పరిశుద్ధత అంటే ఏంటి అని అంటే లోక ఆశల నుండి
లోక పోకడల నుండి, జాగ్రత్తగా వినాలి, లోక ఆశల నుండి, లోక పోకడల నుండి వేరు చేయబడటం. ఇంగ్లీష్ లో ఈ రెండు పదాలు ఒకవేళ చెప్పాలి అని అంటే సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ డిజైర్, సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ ప్యాటర్న్. వరల్డ్లీ ప్యాటర్న్ అంటే లోక పోకడలు, లోకం అవలంబించే విధానాల నుండి, లోక ఆశల నుండి వేరు చేయబడాలి. ఈ రెండు నేను వివరించి ముగించేస్తాను. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఏంటో చెప్పండి. సెపరేషన్ కదా, దేని నుండి సెపరేషన్? లోక ఆశల నుండి, లోక పోకడల నుండి వేరు చేయబడటమే పరిశుద్ధత. లోక ఆశల నుండి, లోక పోకడల నుండి వేరుగా జీవించటమే సెపరేషన్. ప్రశ్న, లోక ఆశలంటే ఏంటి? లోక పోకడలంటే ఏంటి? లోక ఆశలంటే ఏంటో గర్ల్స్ చెప్తారు, లోక పోకడలంటే బాయ్స్ చెప్తారు. వేగంగా చెప్పాలి. లోక ఆశలంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. ఎక్కడున్నాయమ్మా ఇవి? బైబిల్ గ్రంథంలో ఎక్కడున్నాయి? మొదటి యోహాను 2వ అధ్యాయం ఒకసారి చదువమ్మా, జాగ్రత్తగా వినండి తమ్ముడు. ఈ లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను చదువు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చాలు చాలు. తండ్రి వలన పుట్టినవి కావు, తండ్రి వలన పుట్టినవి కావు. శరీరాశ, లస్ట్ ఆఫ్ ఫ్లెష్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నేత్రాశ, లస్ట్ ఆఫ్ ఐస్ అని ఉంటుంది. జీవ డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది. ఈ మూడింటిని చాలా వేగంగా నేను వివరిస్తాను. లోక ఆశ అంటే ఏంటో నేను వివరిస్తాను. శరీరాశ, శరీరాశ 3 రకాలని చెప్తా ఉన్నారు. శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇది కలిగిద్ది. ఒకటేంటో తెలుసా? శరీరం ఉన్న ప్రతి వ్యక్తికి ఈ 3 కోరికలు ఉంటాయి. నెంబర్ 1 తినటం, తాగటం. తాగటం అంటే మంచినీళ్ళు, కోకోకోలా, ఏ కోలా అయినా సరే. తినటం, తాగటం. రెండవది, ఈ 2 చేసిన తర్వాత ఏమొచ్చిందండి? నిద్ర. మూడవది లైంగిక పరమైన కోరికలు, సెక్షువల్ డిజైర్. సెక్షువల్ డిజైర్, జాగ్రత్తగా వినండి. ఈ మూడింటిని అంటే తినే సామర్థ్యాన్ని, నిద్రపోయే సామర్థ్యాన్ని, లైంగిక పరమైన కోరికలు తీర్చుకునే సామర్థ్యాన్ని శరీరంలో పెట్టింది దేవుడా, దెయ్యమా? ప్రశ్న చెప్పమ్మా. చాక్లెట్లు దేవుడు, వెరీ గుడ్, దేవుడే పెట్టాడు. తినే సామర్థ్యాన్ని దేవుడే పెట్టాడు. నిద్రపోయే సామర్థ్యాన్ని శరీరంలో దేవుడే పెట్టాడు. లైంగిక పరమైన కోరికల్ని తీర్చుకునే సామర్థ్యాన్ని దేవుడే పెట్టాడు. అయితే ఎక్కడ తీర్చుకోవాలో తెలుసా? వివాహం అనే వ్యవస్థలో భార్య భర్తతో, భర్త భార్యతో తీర్చుకోవాలి. వివాహానికి వెలుపల జరిగేదాన్ని బైబిల్ జారత్వం అని అంది. వివాహం తర్వాత జరిగేది వేరే వాళ్ళతో వ్యభిచారం అని చెప్తా ఉంది. అది పాపం. తినటం పాపం కాదు, నిద్రపోవటం పాపం కాదు, లైంగిక పరమైన కోరికలు తన సహచరి అంటే తన భార్య భర్తతో తీర్చుకోవటం తప్పు కాదు. కానీ ఈ 3 ఎప్పుడు తప్పు అవుతాయో తెలుసా? ఈ 3 పాపంలోకి ఎప్పుడు నడిపిస్తాయో తెలుసా? లేకపోతే పాపం ఎప్పుడు అవుతాయో తెలుసా? తినటం తప్పు కాదు, తిండిబోతుతనం తప్పు, పాపం. నిద్ర తప్పు కాదు, నిద్రపోతుతనం పాపం. లైంగిక పరమైన కోరికలు తీర్చుకోవటం భార్యతో భర్తతో పాపం కాదు, పరాయి స్త్రీలతో వివాహానికి వెలుపల తీర్చుకోవటం పాపం, జారత్వం, వ్యభిచారం అని బైబిల్ చెప్తా ఉంది. వేగంగా ఈ 3 గురించి 2-3 నిమిషాలు చూద్దాం. ఈ శరీరాశికి అంటే తిండిబోతుతనానికి గురైన వాళ్ళు బైబిల్ ఎవరన్నా ఉన్నారా? తిండిబోతుతనం అనే పాపానికి గురైన వ్యక్తులు బైబిల్లో ఎవరన్నా ఉన్నారా?
ఏసాబు గురించి ఏమని రాయబడిందండి? పత్రికల్లో ఏమని రాయబడింది? ఒక్క పూట కూటి కోసం తన జాస్తత్వాన్ని అమ్ముకున్న యాషాబు లాంటి భ్రష్టుడు, వ్యభిచారి అని రాయబడింది. ఆఫ్టర్ ఆల్ చిక్కుడుగాయ కూర కోసం హీ లాస్ట్ హిస్ ప్రివిలేజ్. చిక్కుడుగాయల కూర కోసం చచ్చిపోతున్నాను రా తమ్ముడు అన్నాడు. మీరు చదువుకున్న తర్వాత ఆకలేస్తుందిరా ఏంటి ఒక్క పూట లేట్ అయితే చచ్చిపోతాడండి? ఒక్క పూట లేట్ అయితే చచ్చిపోతాడండి. మీకు కూడా తెలుసా, తిండిపోతాడు అట్టాగే ఉంటుంది. హీ లాస్ట్ హిస్ ప్రివిలేజ్. తిండిపోతుతనం పాపం అని బైబిల్ చెప్తుంది. అందుకని కొంతమంది ఇలా అంటూ ఉంటారు, ఏమన్నా ఆడ ఫ్రీగా తాగితే ఫినాయిల్, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగే బ్యాచ్ అండి. ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసా, ఏ క్రైస్తవుడిని ఎవరు ఇలా చూడకూడదు, అనకూడదు. ఫ్రీగా దొరికితే ఫినాయిల్ తాగినట్లు తినకూడదు. కొంతమంది తింటూ ఉంటారు, క్రైస్తవులు అలా తినకూడదు, ఎవరు తినకూడదు. తిండిపోతుతనం పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఇకపోతే నిద్ర. ఈ నిద్రకి గురైన వాళ్ళు, తిట్టించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? యోనా, ఇంకా న్యూ టెస్టమెంట్లో సైతానా? శిష్యులు ఎవరండి? కోర్ శిష్యులు, కోర్ గ్రూప్. పేతురు, యోహాను, ఇంకెవరు? యాకోబు. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలోకి తీసుకువెళ్ళాడు. వీళ్ళ ముగ్గురిని కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. ఇక్కడుండి ప్రార్థించండి అని యేసు ప్రభువారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేశాడని రాయబడిందండి? ఏం కారుతా ఉందండి? చెమట గ్రంథుల్లోంచి ఏం కారుతా ఉంది? రక్తపు బిందువులు పడతా ఉన్నాయి లిటరల్గా. అంత వేదంతో ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసి వీళ్ళ దగ్గరకు వచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఫుల్గా నిద్రేస్తా ఉన్నారు. యేసయ్య లేపాడు. లగండ్రా, లగండి, ప్రార్థన చేయండి. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. వేదంతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ నిద్రపోతున్నారు. మళ్ళీ వచ్చాడు, లేపాడు. లగండ్రా, లగండి. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ నిద్రపోతున్నాడు. అప్పుడేమన్నాడు? ఒక్క గడి అయినను మేల్కోలేరా మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి. ఆ తమ్ముడు చెల్లి నిద్రపోతుతనం ఏం చేస్తుందంట? శోధనలోకి తీసుకెళ్ళిద్ది. నిద్రపోతుతనం ఏం చేస్తుందో తెలుసా? దేవుని యొక్క హృదయ వేదనని గుర్తించలేదు. దేవుని యొక్క హృదయ వేదన ఏంటి? అందరూ అంతటా మారు మనసు పొందాలి. దేవుని యొక్క హృదయ వేదన. నిద్రపోతులు ఏం చేస్తారు? గుర్రు పెట్టి నిద్రపోయి 7ంటికి 8ంటికి కళ్ళు తెరిచి ఇలా 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 ఎదుగుతూ ఉంటారు. దేనికోసం? సెల్ ఫోన్ కోసం. ఏం SMS-లు వచ్చినాయా? నా దగ్గర కానీ ఒక కత్తి ఉంటే నరికేస్తా అలాంటి వాళ్ళ చేతులు. కళ్ళు మూసేటప్పుడు సెల్ ఫోన్ ఆడబెడతారు, కళ్ళు తెరిచేటప్పుడు సెల్ ఫోన్ చేతిలోకి రావాలి చాలా మందికి. పేరుకి విశ్వాసం. 8ంటికి 9ంటికి లెగిసి ఇట్ట అనేసి క్యాలెండర్లో 4 ముక్కలు చదివేసి వెళ్ళిపోతాడు ఈ తమ్ముడు. ఆదివారం వచ్చి బలలో చేయేస్తాడు. దేవుని యొక్క హృదయ వేదన తెలియదు. ఫ్రెండ్స్ నరకానికి వెళ్ళినా పర్వాలేదు, అమ్మ నరకానికి వెళ్ళినా పర్వాలేదు, నాన్న నరకానికి వెళ్ళినా పర్వాలేదు,
కష్టపడి డబ్బులు పంపిస్తా ఉన్న అమ్మ కోసం, నాన్న కోసం వేదనతో ప్రార్థన చేసిన అనుభవమే ఉండదు. హృదయ వేదన తెలియదు చాలా మందికి, దేవుని యొక్క హృదయ వేదన. నిద్రపోతుతనం దేవుని యొక్క హృదయ వేదనని అర్థం చేసుకోలేదు, శోధంలోకి నడిపిస్తూ ఉంటుంది. మూడవది ఏంటంటే అది లైంగిక పరమైన కోరికలు. ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తా ఉన్న ఏరియా తెలుసా మీకు? ఓ సర్వే చేశారు ఇండియా టుడే వాళ్ళు. ఆ సర్వేలో కాలేజీకి వెళ్తా ఉన్న యూత్ మీద సర్వే చేశారు. ఏంటి సర్వే అంటే, కాలేజీకి వెళ్తా ఉన్న యువతి యువకుల్లో పెళ్లి కాకుండానే లైంగిక పరమైన కోరికలు తీర్చుకున్న వాళ్ళు ఎంతమంది అని సర్వే చేస్తే 100కి 57 మంది. ప్రతి 100 మంది కాలేజీకి వెళ్తా ఉంటుంటే 100 మందిలో 57 మంది పెళ్లి కాకుండానే లైంగిక పరమైన కోరికలు తీర్చుకుంటున్నారండి భారతదేశంలో. అదే ఇండియా టుడే మరొక సర్వే చేసింది. పాక్షికంగా అంటే ముద్దు ముచ్చట్లు అంటారే, హగ్గింగ్, కిస్సింగ్, టచింగ్ ఇలాంటివి అన్నమాట. ఇవి ఎంతమంది చేస్తా ఉన్నారు పెళ్లి కాకుండా కాలేజీకి వెళ్తా ఉన్న యూత్? ఎంతమంది తెలుసా? నూటికి 25 మంది. 2 కలిపితే ఎంత అండి? 57, 25. ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ పెళ్లి కాకుండానే భారతదేశంలో ఉన్న యూత్ 100కి 82 మంది లైంగిక పరమైన కార్యక్రమాల్లో నిమగ్నమవుతా ఉన్నారు. నేను అది చదివినప్పుడు ఏమని ప్రార్థన చేశానో తెలుసా? ప్రభువా, మా యూత్, మా యుఈఎస్ఐలో ఉన్న యూత్, నిన్ను తెలుసుకున్న నీ బిడ్డలుగా బయట పిలువబడతా ఉన్న యూత్ ఈ 82% ఉండకూడదు ప్రభువా. కొంతమంది డైరెక్ట్గా ఇటువంటి కార్యక్రమాలు చేయకపోవచ్చు, కానీ థాట్ లెవెల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చూపుల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బైబిల్ వీళ్ళని వదిలిపెట్టలేదు. ఏమందో తెలుసా? ఒక వ్యక్తితో డైరెక్ట్గా పాపం చేస్తేనే వ్యభిచారం అనలేదు. హృదయంలో ఓ స్త్రీని, ఓ పురుషుణ్ణి చెడ్డగా చూస్తే హృదయంలో ఏం చేసినట్లంట? పాపం చేసినట్లు. శారీరకంగా విచ్చలవిడిగా చేసే వాళ్ళకి హెచ్ఐవి పాజిటివ్ వస్తుంది. మరి మానసికంగా థాట్ లెవెల్లో చేసే వాళ్ళకి ఎక్కడ హెచ్ఐవి వస్తుంది? హృదయంలో. చాలా మంది యేసయ్యకి హృదయంలో హెచ్ఐవి పేషెంట్స్ కనపడతా ఉంటారు. ఎటు చూసిన పాపం. అందుకనే బిల్లీ గ్రహం గారు ఏమన్నారు అని అంటే, వీఆర్ లివింగ్ ఇన్ ఏ లస్ట్ఫుల్ ఏజ్ అన్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ లస్ట్ఫుల్ ఏజ్. పాస్టర్ గారా, స్టాఫ్ వర్కరా, ఆడపిల్ల, మగపిల్లోడా, క్వాయరా, లేకపోతే ఇంకొక స్పీకరా, 80 సంవత్సరాల, డజంట్ మ్యాటర్. ఎవరిని వదిలిపెట్టడం లేదు ఈ పాపం. జుట్టు నెరిసిపోయిందా,
వీఆర్ లివింగ్ ఇన్ ఏ లస్ట్ఫుల్ ఏజ్. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండి దానిలో జియో సిమ్ ఉంటే చాలు. దీనికి గురైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో? చూసాము ఇందాక. శాంసంగ్, డేవిడ్, సోల్మన్, బిగ్ షాట్. దే వర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్, బిగ్ షాట్. శరీరాశ. రెండవది నేత్రాశ. నేత్రాశ అంటే ఏంటో తెలుసా? కంటికి ఇంపుగా కనబడిన ప్రతి దాన్ని సొంతం చేసుకోవాలనే ఒక దుష్ట కాంక్ష. అది ఏమైనా అవ్వచ్చు. అది అందం అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, పొజిషన్ అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కంటికి ఇంపుగా కనబడిన ప్రతి దాన్ని నా సొంతం చేసుకోవాలి. కొంతమంది ఇలా కలలుగా అంటూ ఉంటారు. కాలేజీలో మంచి అబ్బాయి బైక్ వేసుకొని స్మార్ట్గా ఉండి అలా ఉన్నాడు అనుకో, ఆహా వాడు వెనకాల అలా కూర్చొని అలా చేసుకొని అలా వెళ్తుంటే ఏముంటుందబ్బా. ఆడపిల్లల కలలుగా అంటూ ఉంటారు. మగపిల్లలు కూడా వీళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్ళి బీచ్కి తీసుకెళ్తే నేత్రాశ. దీనికి గురైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా బైబిల్లో? ఎవరో? అవ్వమ్మ. ఏమని రాయబడిందో తెలుసా? కంటికి రమ్యంగా కనపడిందంట ఆ పండు. ఆహా తింటే సూపర్ అనుకుందేమో. తిందే ప్రపంచానికి పాపాన్ని అందించింది. కళ్ళని ఆకర్షిస్తూ ఉంటాడు సాతాను, ఆకర్షిస్తూ ఉంటాడు. మూడవది జీవడంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్. అంటే అర్థం ఏంటో తెలుసా? కలిగిన దాన్ని బట్టి గర్వపడటం. ఓ థియోలాజియన్ దీన్ని 3 రకాలుగా చెప్పాడు. 3 రకాలుగా గర్వపడతా ఉంటారంట. ఒకటి ఫేస్ను బట్టి, రెండవది రేస్ను బట్టి, మూడవది గ్రేస్ను బట్టి. ఫేస్ను బట్టి, ఫేస్ వాల్యూని బట్టి. చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, మా ట్రిబుల్ బ్యాచ్లో నాంత అందంగా ఎవరన్నా ఉన్నారా, నాంత స్మార్ట్ ఎవరన్నా ఉన్నారా? ఫేస్ను బట్టి, రంగును బట్టి గర్వపడతా ఉంటారు కొంతమంది. పొడవాటి ముక్కును బట్టి, పొడవాటి జడను బట్టి, 6 ప్యాక్ను బట్టి. రెండవది రేస్. మనం ఇది కలుపుకోవచ్చు. రేస్ డినామినేషన్ బట్టి. కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళ డినామినేషన్ బట్టి భలే గర్వపడతా ఉంటారు. దేవుడు వస్తే మా సంఘమే ముందు ఎత్తబడిద్ది, మా సంఘం గ్రేట్. డినామినేషన్ బట్టి. కొంతమంది కులాన్ని బట్టి, దేవుణ్ణి నమ్ముకొని కూడా వెనకాల ముందు ఏదో ఒకటి తగిలించుకుంటా ఉంటారు వాళ్ళు. కులాన్ని బట్టి గర్వం. మూడోది వెరీ డేంజర్. ఏంటో తెలుసా? అది గ్రేస్ని బట్టి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కొంతమందికి కొన్ని కృపావరాలు ఇస్తాడు. నాలాంటి వాళ్ళకి బోధించే వరం, కొంతమందికి చక్కగా పాడే వరం, కొంతమందికి చక్కగా డ్రమ్స్ ప్లే చేసే వరం. అప్పుడు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? నాకులాగా ఎవరైనా వాక్యం చెప్పగలరా, నాకులాగా ఎవరైనా చెప్పగలరా? అప్పుడప్పుడు బాగా చెప్పారు బ్రదర్ అని అంటే పైకి దేవునికి వందనాలు, ప్రైజ్ ది లార్డ్ అని అంటారు, కానీ లోపల నేను నాకులాగా ఎవరైనా పాడగలరా, నాకులాగా ఎవరైనా కీబోర్డు ప్లే చేయగలరా, నాకులాగా ఫలాంద చేయగలరా? గర్వం. అందాన్ని బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, పొడవాటి జడను బట్టి గర్వం, వచ్చే మార్కులను బట్టి గర్వం, బైక్ నడిపే విధానాన్ని బట్టి గర్వం, బైక్ను బట్టి గర్వం, స్మార్ట్ ఫోన్ను బట్టి గర్వం. అందుకనే ఈ పెద్ద పెద్ద కంపెనీని వాళ్ళు కనపడేటట్టు లేబుల్ వేస్తారు. ఇలా తీసి యాపిల్ ఫోన్ లేకపోతే యాపిల్ ల్యాప్టాప్ ఆన్ చేస్తాను అనుకో, ఎంత గర్వం, యాపిల్ రా, గర్వం.
బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? నాశనానికి ముందు చెల్లి తమ్ముడు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేన్ని బట్టి గర్వపడతా ఉన్నావు? నీ అందాన్ని బట్ట, నీ చదువుని బట్ట, నీకొచ్చే మార్కులను బట్ట, నువ్వు పాటలు పాడే విధానాన్ని బట్ట, వాక్యం చెప్పే విధానాన్ని బట్ట, నీ కర్లింగ్ హెయిర్ని బట్ట, దేన్ని బట్టి గర్వం? నాశనానికి ముందు గర్వం. దీనికి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో? ఒక ఆయన బిల్డింగ్స్ కట్టించాడు. కట్టించి ఆ బిల్డింగ్స్ వైపు ఇలా చూసుకుంటూ, సూపర్ అబ్బా ఈ బిల్డింగ్స్, ఆహా నా రాజ్యం గ్రేట్ అనుకుంటా ఉన్నాడు. ఏం జరిగిందండి? ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఎస్టేట్ అంటున్నావు కదా, ఏం జరిగింది? గడ్డి మేసాడండి. పశువులాగా మారిపోయాడు. ఓ చక్రవర్తి పశువులాగా మారిపోయి అడవిలోకి పారిపోయి గడ్డి మేసాడండి. గర్వం. న్యూ టెస్టిమెంట్ లో నాకులాగే ఒక ఆయన మెసేజ్ చెప్పాడు. అందరూ చప్పట్లు కొట్టారు. దేవుడు మాట్లాడినట్టుందండి, టాప్ అని అంటే లోపల దేవా నీ కొందనాలు ప్రభా, నీ కృప అని అనుకోవటానికి బదులుగా కాలర్ ఎగరేస్తా ఉన్నాడు. అని అన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? పురుగులు పడి చచ్చాడండి. నేను సుత్తి కబుర్లు చెప్పటల్లా, బైబిల్లో ఉన్నాయి చెప్తున్నాను. పురుగులు పడి చచ్చాడు. ఎవరో హేరోదు రాజు. గర్వం. ప్రియ తమ్ముడు చెల్లి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేన్ని బట్టి అయినా గర్వపడతా ఉన్నావా? మా ఊరికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని వచ్చావా? నాకే ఫస్ట్ ప్రైజ్ అని వచ్చావా? రావటం మంచిదే, గర్వపడద్దు. పరిశుద్ధత అంటే ఏంటండి? సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ డిజైర్. చూసాం కదా లోక ఆశలు. ఏంటి లోక ఆశలు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. రెండవది సెపరేషన్ ఫ్రమ్ వరల్డ్లీ ప్యాటర్న్స్. అంటే లోకం అవలంబించే విధానాలు. ఏంటండి లోకం అవలంబించే విధానాలు? లోకం అవలంబించే విధానాలు ఏంటో తెలుసా? కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రతి బాయ్ ఫ్రెండ్కి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. లోక పోకడ. ప్రతి బాయ్ ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. కల్చర్. బిఫోర్ మ్యారేజ్, సెక్స్ బిఫోర్ మ్యారేజ్, నథింగ్ రాంగ్. సహజీవనం అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉండటం, అబ్బాయిలు అమ్మాయిలు లేట్ నైట్ కూడా పార్టీలు చేసుకోవటం న్యాచురల్. నథింగ్ రాంగ్. తర్వాత చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, ఇటువంటి మీటింగులకు వస్తారు, అన్ని బాగా చేస్తారు, కానీ పెళ్ళిళ్ళ దగ్గర దొరికిపోతా ఉంటారు. ఏమన్నా సంబంధం చూడండి అన్న అంటాడు. నాకు కూడా ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది ఒక అమ్మాయి దగ్గర నుంచి. అమ్మాయి MCA చదివింది. వాళ్ళ చెల్లి నాకు ఫోన్ చేసింది. ఏమని ఫోన్ చేసిందంటే, అన్నా మా అక్కను పట్టించుకోరేంటన్నా అంది. ఏంటమ్మా అన్నాను. మా నాన్న పెళ్లి సంబంధాలు చూస్తున్నాడన్నా. మంచిదే కదా. లేదన్నా వేరు వాళ్ళని చూస్తున్నాడు. ఓహో నన్ను ఏం చేయమంటావు అని అన్నాను. సంబంధాలు చూడండి అన్న. మీ నేను ఏమంటాను, నాకు మీ రిక్వైర్మెంట్ లేకపోతే ఎలాంటివి కావాలి మీకు?
అంటే మా అక్క ఎంసీఏ చదివింది కాబట్టి పీజీ చదివిన కుర్రోడైతే బాగుంటుంది అన్న, గవర్నమెంట్ ఉద్యోగం లేకపోయినా పర్లేదు, బాగానే ఉంది. ఇంకా అన్నాను నేను. కొట్లో కానీ 2 సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఆ కొట్టోడు ఇంకా 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 అంటూ ఉంటాడు. నేను కూడా ఇంకా అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి అంది, సేమ్ క్యాస్ట్ అన్నా, మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, మా నాన్న మా అమ్మ అన్న సేమ్ క్యాస్ట్ అయితే చూడండి అన్న. అప్పుడు నేను ఆ అమ్మాయితో ఏమన్నా తెలుసా, అమ్మా నీ కంటికి నేను బ్రోకరోడ్లా కనబడుతున్నానా? బ్రోకరోడ్లా కనబడుతున్నానా నీ కంటికి? అంటే నువ్వు సమ్ ఎక్స్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, నువ్వు ఎరుకులోళ్ళు అయితే నేను వెళ్ళిన చోటల్లా ఇక్కడ ఎవరైనా ఎరుకుల అబ్బాయి ఉన్నాడా, ఇక్కడ ఎవరైనా ఎరుకుల అబ్బాయి ఉన్నాడా అని అడిగి నీ ఎక్కడికి నేను సంబంధం చూడాలమ్మా? నీకు నేను బ్రోకరోడ్లా కనబడుతున్నానా? చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పి బాప్తిసం తీసుకొని బల్లలో కూడా చెయ్యేస్తూ ఉంటారు. కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడు అమ్మ పేరునో నాన్న పేరు చెప్పి సేమ్ కులం కావాలని చాలామంది, అందుకని టీవీ 9లో బలేస్తూ ఉంటారు కదా, ఏమని కులం గజ్జి దాన్ని పారద్రోలదాం. కులాన్ని ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో పెద్దోళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నీ పెళ్లి సమయంలో నువ్వు కులాన్ని చూస్తా ఉన్నావంటే నీకు తెలిసినా తెలియకపోయినా నీవు మను ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నట్లు. మను ధర్మశాస్త్రాన్ని నువ్వు ఫాలో అవుతున్నావంటే హిందుత్వాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నట్లు. కులం అనేది గచ్చి, విశ్వాసనే చేసుకోవాలి. సేమ్ కులంలో వస్తే దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రెండవది లోక పోకడ. ఏంటో తెలుసా, నేను ఈ మధ్య మ్యాక్సిమం అసలు టీవీలో వచ్చే మెసేజెస్ నేను చూడను, మ్యాక్సిమం చూడను. నా ఫ్రెండ్స్ చాలా మంది, ప్రకాష్ గారు లాంటి వాడు, ఎడ్వర్డ్ విలియమ్సన్ లాంటి వాళ్ళు, సుధాకర్, ముండితోక సుధాకర్ వాళ్ళ భార్య, ఈ సోకాళ్ళందరితో నేను కలిసి పనిచేశాను. చాలా మంది టీవీ స్పీకర్స్ ఉంటారు కానీ నేను పెద్దగా చూడను. ఒకరోజు ఎందుకో టీవీ నేను చూస్తా ఉన్నాను, ఛానల్స్ చూస్తా ఉండగా ఒక ఆయన మెసేజ్ చెప్తా ఉన్నాడు, కట్నం గురించి చెప్తా ఉన్నాడు. ఆయన కొంచెం అటెన్షన్ పే చేశాను. ఆయన ఇలా చెప్తా ఉన్నాడు, ఏమనంటే కట్నం తీసుకునే వాళ్ళ గురించి ఇలా చెప్తా ఉన్నాడు. ఇలా అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇది అబ్బాయి అనుకోండి, కూతురు పెళ్లి కొడుకు. ఆయన ఏమన్నాడంటే, ఈ పెళ్లి కూతురికి ఈ పెళ్లి కొడుకు ఎంత అవసరమో, పిల్లలు కంటానికి అవ్వచ్చు, లేకపోతే డిజైర్స్ తీర్చుకోవటానికి అవ్వచ్చు, దేనికైనా సరే ఈ పెళ్లి కూతురికి ఈ పెళ్లి కొడుకు ఎంత అవసరమో ఈ పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లి కూతురు అంతే అవసరం కదా. మరి ఈ పెళ్లి కూతురు ఈ పెళ్లి కొడుకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? బాగా చెప్తున్నాడే, కొంచెం అటెన్షన్. అంతటితో వదిలిపెట్టలేదు ఆయన. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్ని జ్ఞాపకం చేశాడు. ఆడపిల్లలున్న తల్లిదండ్రులండి, వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయటానికి 5 కిలోమీటర్ల దూరం ఉన్న ఆఫీసు కారులో వెళ్తే, మంచి బైక్ కొనుక్కొని వెళ్తే డబ్బులు అవుతాయని ఓ డొక్కు స్కూటరో లేకపోతే డొక్కు సైకిల్ వేసుకొని వెళ్ళి ఆ డబ్బులు కూడగట్టి వాళ్ళ అమ్మాయికి కోసం ఉంచి ఆడి మొహానేస్తే, అంటే ఆ పెళ్లి కొడుకు మొహానేస్తే, వాడు మంచి బైక్ కొనుక్కొని కారు కొనుక్కొని, ఎవరి సొమ్ము, ఎవరో కష్టపడి చెమటగార్చిన డబ్బులతో ఎంజాయ్ చేయటానికి సిగ్గులేదండి వాడికి అన్నాడు. సూపర్గా చెప్తున్నావన్న, సలామన్న నీకన్నా. వెంటనే టీవీ 9 గుర్తొచ్చిందండి. ఏమని వేస్తున్నారు తమ్ముడా, కట్నం తీసుకునేవాడు. వీళ్ళు చెప్పరు, మీరు చెప్పండి. కట్నం తీసుకునేవాళ్ళు, కట్నం అడిగేవాళ్ళు పెద్దగా అడిగా. తల్లిదండ్రులు ఉంటే మీ బిడ్డల్ని గాడిదా అని అనిపించకండి. పిల్లలు మీ నాన్న పెద్దగాడిదా అని అనిపించద్దు. టీవీ 9 ఎవరో తెలుసా, ఈజ్ ఏ ఎథీస్ట్, ఓ నాస్తికుడు,
దేవుడు దెయ్యము లేదు అని నమ్మేవాడు. ప్రపంచానికి కట్నం గురించి చెప్తా ఉన్నాడు. వాస్తవానికి ఎవరు చెప్పాలో తెలుసా? బైబిల్ తీసుకొని ఇక్కడికి వస్తా ఉన్న నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పాలి. ఏమని? కట్నం తీసుకునేవాడు గాడిదా. ఇవి నాయనోడు చెప్తా ఉన్నాడు. ఇలాంటి మీటింగ్లో చాలా మంది పెద్ద పోజులు కొడతా ఉంటారు, కానీ కొడుకు పెళ్లి చేసేటప్పుడు కాంప్రమైజ్ అయిపోతా ఉంటారు. లోక పోకడలంటే ఏంటండి? లోకం అవలంబించే విధానాల నుంచి వేరు చేయబడటమే. గతించిన కాలము చాలు, ఇక నుంచి మనుజాశలను అవలంబించక అని ఉంటుంది బైబిల్లో. తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటా ఉన్న నీవు గుండెల మీద చేసుకొని, ఒకవేళ యేసు ప్రభు వారి రక్తంలో కడగబడిన అనుభవం నీకున్నట్లయితే ధైర్యంగా చెప్పగలవా? అన్నా, నేను నా వివాహ సమయంలో కులాన్ని చూడను, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానన్నా చెప్పగలవా? ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడే, నన్ను ఆశీర్వదించాడే, నన్ను ఆశీర్వదించాడే. జోసెఫ్, he was a man of God. పరిశుద్ధతని ప్రేమించే వ్యక్తి. పోతిఫర్ భార్య ప్రతిదినం అతన్ని వేధిస్తా ఉంటుంటే ఏం చేశాడండి? అక్కడి నుంచి పారిపోయాడు. శోధనని మనం నిన్న చదువుకున్నాం. శోధనని జయించువాడు ధన్యుడు. జయించి ధన్యుడైపోయాడు. కారణం, పవిత్రంగా జీవించాలని కోరుకున్నాడు ఆయన. తమ్ముడు, ఎందుకు పవిత్రంగా జీవించాలి? 3 విషయాలు బైబిల్లో చాలా చక్కగా ఉంటాయి కదా. నిన్ను నన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధంగా ఉండటానికే పిలువబడ్డాం. పరిశుద్ధంగా ఉండటానికి నిన్ను నన్ను ఆయన పిలుచుకున్నాడు. పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. పరిశుద్ధంగా ఉండటం నా చిత్తం అని అంటా ఉన్నాడు. అబోవ్ హెబ్రీ పత్రికలో ఉంటది, పరిశుద్ధత లేకుండా ఏమని రాయబడిందండి? పరిశుద్ధత లేకుండా ఎవ్వడు ప్రభువుని చూడలేడు. ఒక చిన్న సన్నివేశం చెప్పి ముగించేస్తాను. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇలా చెప్పుకుంటారు కదా, నేను ఎలా ఉండటం మీకు ఇష్టమండి అని అడుగుతాడు. అప్పుడు చెప్తాడనమాట వాడు, నువ్వు మామూలుగా పల్లెటూరులో లాగా జడ అలా వేసుకోకుండా ఇలా పోనీ టైల్ వేసుకొని అలా ఉంటే నాకు చాలా ఇష్టం. చుడ్డీదార్స్ వేసుకుంటే నాకు ఇష్టం. ఇలా చెప్తా ఉంటారు. హస్బెండ్ అని కూడా వైఫ్ అడుగుతాను, నేను ఎలా ఉండటం నీకు ఇష్టం? వైఫ్ చెప్తా ఉంటుందన్న, మీరండి జుట్టు గ్రే వచ్చినా జీన్స్ వేసి టీ షర్ట్ వేసుకుంటే నాకు చాలా బాగా, గడ్డం పెంచుకుంటే చాలా బాగా. ఏసయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుదాం, ఏసయ్యా నేను ఎలా ఉండటం నీకు ఇష్టమయ్యా? బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తాను ప్రభు పలానా విలేజ్ లో, ఇష్టమేనా? ఇష్టమే. ఇలాంటి మీటింగ్స్ కి చికెన్ స్పాన్సర్ చేస్తాను, ఇష్టమేనా? ఇష్టమే. 100 మందిని తీసుకొస్తానయ్యా నా విలేజ్ నుంచి, ఇష్టమేనా? ఇష్టమే. ప్రతిరోజు ఒక్కరికైనా సువార్త చెప్తానయ్యా, ఇష్టమేనా? ఇష్టం. ఏంటి ప్రభువా ఏది అడిగినా బైబిల్ స్టడీలు చేస్తాను అని అంటే ఇష్టమేనని కొంచెం కష్టంగా అంటున్నారు, సువార్త చెప్తానంటే ఇష్టమేనని కొంచెం కష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు ఏది ఇష్టం ప్రభువా అని అడిగామనుకోండి, క్లియర్ గా చెప్పండి ప్రభువా, ఒక్క మాటలో చెప్పండి, అసలు మీకు ఏది ఇష్టం?
సువార్త పని చేయటం ఇష్టమేనా? రోజు మెసేజ్లు చేయటం ఇష్టమేనా? మంచి పాటలు పాడటం ఇష్టమేనా? గుప్పెళ్ళు విప్పి మీటింగ్ల కోసం డబ్బులు ఇవ్వటం ఇష్టమేనా? ఇష్టమే 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 కాదు ప్రభా. అసలు మీకు ఏది ఇష్టమో చెప్పండి ఒక్క మాటలో అంటే ఏమంటాడో తెలుసా? బీ హోలీ, బీ హోలీ. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ ఆమ్ హోలీ. నువ్వు ఎవరినైతే వెంబడించాలనుకుంటున్నావో, ఎవరి కోసమైతే మెసేజ్లు చెప్తున్నావో, ఎవరి కోసమైతే బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తున్నావో, ఎవరి కోసమైతే పాటలు పాడుతా ఉన్నావో, ఎవరి కోసమైతే పిల్లల్ని తీసుకొస్తా ఉన్నావో విలేజ్లో, ఎవరి కోసమైతే గుప్పెలు విప్పుతున్నావో, ఆ నేను పరిశుద్ధుణ్ణి. బీ హోలీ బికాజ్ ఐ ఆమ్ హోలీ. ఉంటావా తమ్ముడు? చెప్పగలవా? ఈ మీటింగ్కి వచ్చిన నీవు, ప్రభువా ఇంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి విరోధముగా ఎలాగూ పాపము చేయగలనయ్యా, చెయ్యను. చెప్పగలవా? బహుగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడండి? ఈ ఎంటర్డ్ యాజ్ ఏ slave boy. Slowly he became a servant. Then he became a steward. Finally he became a prime minister of Egypt because of holiness. చిన్న సంఘటన చిటికిలో ముగిస్తాను. ఎర్మిన్ ఒక చిన్న జంతు, దాని బొచ్చు చాలా కాస్ట్లీ, దానికి చెర్రీస్ అంటే చాలా ఇష్టం. చెర్రీస్ అంటే తెలుసు కదండి, ఇంతలా ఉండి పచ్చగా ఉంటాయి, ఇంతలా ఉండి ఎర్రగా ఉంటాయి, అవి చెర్రీస్ అంటే రైట్. దానికి చాలా ఇష్టం. దాన్ని పట్టుకోవటానికి ఈ వేటగాళ్ళు ఏం చేస్తారంటే చెర్రీస్ ని కొంచెం దూరంగా అలా జల్లి అది కలుగుల్లో, మట్టిలో కలుగుల్లో ఉంటది అనమాట. ఆ కలుగు ఎంట్రన్స్ కి ఏం చేస్తారంటే మనిషి పెంటను రుద్దుతారు దాన్ని. ఈ ఎర్మిన్ ఆ చెర్రీస్ ని చూసి చెర్రీస్ ని తినడానికి బయటకు వెళ్ళింది. ఆ తింటా ఉన్నప్పుడు వీళ్ళు తరుముతా ఉంటారన్నమాట. అది దాక్కోవడానికి వేరే గుహలోకి వెళ్ళదు, దాని కలుగులోకే వెళ్ళింది అనమాట. దాని లక్షణం అది. దాని కలుగులోకి వెళ్తా ఉండేటప్పటికి మనిషి పెంట ఉంటుంది కదా, స్మెల్ వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్ళడం. మళ్ళీ అటు ఇటు తిరిగే ఆ ప్రక్రియలో దాన్ని పట్టుకొని చంపేసి దాని బొచ్చుని తీసుకెళ్లి అమ్ముతారు. వెరీ కాస్ట్లీ. ఓ నాలాంటోడు ఆ ఎర్మిన్ దగ్గరికి వెళ్ళి, ఏ పిచ్చి ఎర్మిన్, పిచ్చి ఎర్మిన్, బుద్ధుందా? ఆర్ యు ఫూల్? బుద్ధుందా అసలు నీకు? ఓ పిచ్చి దానివి ఎర్మిన్. పెంట అయితే ఏమైంది? ఒంటికి దాక్కోవచ్చు కదా, పెంట అయినా లోపలికి వెళ్ళిపోయి నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు కదా, అనవసరంగా చచ్చిపోతున్నావు కదా. పిచ్చి దానివి నువ్వు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు నీకు. ఉచిత సలహా నాలంటోడు ఇచ్చాడనుకో, అప్పుడు ఆ ఎర్మిన్ ఏమంటుందో తెలుసా? హలో, ప్రాణం పోయినా పర్వాలేదు, నా శరీరానికి పెంట అంటనివ్వను. దట్ ఈస్ హోలీనెస్. కొద్దిపాటి ప్లెజర్ రాకపోయినా పర్వాలేదు, కొద్దిపాటి సంతోషం రాకపోయినా పర్వాలేదు, కట్నం తీసుకోవటం వల్ల వచ్చే బండి కారు లేకపోయినా పర్వాలేదు, దేవుని కోసం పరిశుద్ధంగా ఉంటాను. చెప్పగలవా? ప్రభు ఆశీర్వదిస్తాడు. కళ్ళు ముంచుకోండి, తలలు వంచండి, వెంటనే తలలు వంచండి, వెంటనే తలలు వంచండి. తమ్ముడు, పరిశుద్ధత అంటే లోక ఆశల నుంచి, లోక పోకడల నుంచి వేరు చేయబడటమే, వేరుగా జీవించటమే. జోసఫ్ను చూసాం. డే బై డే, దినదినము 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 శోధిస్తా ఉంది ఆవిడ. చెప్తా ఉన్నాడు, ఇంత గొప్ప దుష్కార్యము చేసి నా దేవునికి వ్యతిరేకంగా ఎలాగో పాపం చేయగలను. చెప్పగలవా తమ్ముడు? చెప్పగలవా? ఈ రాత్రికాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా పరిశుద్ధంగా ఉంటానయ్యా, అయ్యా ఆ కొద్దిపాటి ప్లెజర్ లేకపోయినా పర్వాలేదయ్యా,
కట్నం ద్వారా వచ్చే ఆ డబ్బులు లేకపోయినా పర్వాలేదయ్యా, నీకోసం నేను పవిత్రంగా ఉంటానయ్యా, నీకోసం నేను పవిత్రంగా జీవిస్తానయ్యా. గాడిద అని అనిపించుకోనయ్యా నేను, గాడిద అని అనిపించుకోనయ్యా నేను, నీకోసం పవిత్రంగా జీవిస్తానయ్యా. చెప్పగలవా? ఒకవేళ చెప్పగలిగినట్లయితే అలాగే కళ్ళు మూసుకోనండి. అన్నా, నా దేవుని కోసం నేను జోసెఫ్ లాగా శోధనలు జయించి పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతా ఉన్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అన్నా అని నువ్వు ఇష్టపడినట్లయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు, నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. అన్నా, నేను పవిత్రంగా జీవిస్తానన్నా, ఇదే నా మాట, ఇదే దేవునికి నేను ఇచ్చే వాగ్దానం అని నువ్వు చెప్పగలిగినట్లయితే నీ కుడి హస్తాన్ని పైకెత్తి చేయించు. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ చెల్లెళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అన్నా. నేను జోసెఫ్ లాగా ఉంటానన్నా, పవిత్రంగా ఉంటాను అన్నా. నేను మాటిస్తా ఉన్నానన్నా, నా పెళ్లి సమయంలో కట్నం తీసుకోనన్నా, నా పెళ్లి సమయంలో కులం చూడనన్నా, నీకు మాటిస్తా ఉన్నానన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతులు పైకెత్తిన వాళ్ళు ఒక్క నిమిషం మీరు కూర్చున్న స్థలాల్లో నుంచి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అన్నా, హీరా పరిశుద్ధంగా ఉండటానికి నేను ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధంగా ఉండటానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పరిశుద్ధంగా జీవించడానికి నేను ఆశపడతా ఉన్నాను. నన్ను వాడుకోనండి, నన్ను వాడుకోనండి. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ ప్రభువా, వందనాలు. మీరు పరిశుద్ధుడి కాబట్టి మమ్మల్ని పరిశుద్ధంగా ఉండమని ఆజ్ఞాపిస్తా ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎందరైతే పవిత్రంగా ఉండాలని ఆశపడతా ఉన్నారో, లోక ఆశల నుండి, లోక పోకడల నుండి వేరు చేయబడి మీ కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నారో వారందరినీ దీవించండి, కృప చేయించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ బీ సీటెడ్. మరొకసారి